హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? సరే, ఇక్కడ ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు. న్యూట్రల్గా ఉండండి. రైట్? రెడీ? స్టార్ట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 అని 3 times చెప్పుకోండమ్మా. సరే, ఇక్కడ మీ పర్సన్ నేమ్ చెప్పుకుంటూ ఉండండి. పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సారీ, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచనలో ఏం జరుగుతుంది చూద్దాము. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? మీ కమెంట్స్ నేను అన్నీ చదువుతున్నాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు. త్రూ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. ఓకేనా? సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్, ఒక పర్సన్ ఎనర్జీస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి? మీ పర్సన్ది కానీ మీది కానీ రాశి కర్కాటక రాశి కావచ్చు, లేదా మీన రాశి, ధను రాశి, అండ్ వృషభ రాశి ఆర్ తులా రాశి. ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీ పర్సన్ది. అండ్ ఇక్కడ వృశ్చిక రాశి, సారీ, మిథున రాశి అండ్ కన్యా రాశి, ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఓకేనా? సరే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ చాలా మూడీ ఎనర్జీస్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఈగో, వాళ్ళ ఈగో అనేది చాలా 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 ఈగోతో డీల్ చేస్తున్న పర్సన్ కావచ్చు మీ పర్సన్. సో వాళ్ళ ఈగో ఇప్పుడు చాలా 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 డౌన్ అయిపోయింది. ఓకే? చాలా ఒక టైంలో వాళ్ళ మైండ్, మనసు మీతో న్యూ స్టార్ట్ చేయాలి, చూడండి, మీతో న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని తను స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం కాసేపట్లోనే వాళ్ళ ఎనర్జీస్ నో నో నో, వద్దు వద్దు, వెనక్కి వేయడం బికాస్ ఆఫ్ ఈగో ఎనర్జీస్. ఓకే? రైట్. అండ్ మేబీ మీ ఇద్దరి రిలేషన్ పాస్ట్ లైఫ్ రిలేషన్ కావచ్చు. చాలా కొద్ది మంది మాత్రం ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో వచ్చు మీరు. అండ్ డెఫినెట్లీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కనపడుతుంది. డెఫినెట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది. మేబీ ఈ పర్సన్ తోటి మీరు కూడా మ్యారీడ్ కావచ్చు, లేదా ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉండొచ్చు.
ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. కానీ మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ ఉండుంటే ఈ సిచ్యువేషన్‌ని సడన్ చేంజ్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. చేంజ్ కోరుకుంటున్నారు. రైట్. రీయూనియన్ కోరుకుంటున్నారు మీ విషయంలో. రీయూనియన్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా మీ ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే ఇంకా డబుల్ ఎనర్జీ ఏం చెప్తుంది? పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది అనేది చెప్తుంది. చాలా మైనర్ కొంతమంది విషయంలో మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది. ఓకేనా? సరే, పక్కన పెట్టేస్తే సరే, మీ పర్సన్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇక్కడ మీ పర్సన్ నెంబర్స్ కూడా 2, 1, 6, 4, 5, 3 ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. 8 కూడా 8 అండ్ 3 చెప్పేశాను. అండ్ 10, 1. సరేనా? ఈ ఎనర్జీస్ మీదో మీ పర్సన్దో మీ ఇద్దరి మధ్య ఇంపార్టెంట్ డేట్సో, లేకపోతే అది మెమొరబుల్ డేట్సో, లేకపోతే సాడ్ డేట్సో, ఐ డోంట్ నో. బట్ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు త్రూ దిస్ రీడింగ్ ద్వారా? మీ పర్సన్ ఏం చెప్పుకుంటూ ఉన్నాను. మా ఎనర్జీస్ అందాలి. ఇంకా ఎనర్జీస్ పిక్ అవ్వాలంటే లైక్ చేసి ఛానల్తో ఈ రీడింగ్లో భాగస్వామ్యం కండి. లైక్ చేయండి. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. సరే, బాటమ్ ఎనర్జీ, I am so attracted to you. I wish I could take back my words. Finding out the truth crushed me. Just being near you is intoxication. I am becoming a better person. I wonder if you are happy without me. ఎందుకు వండరా? Sometimes I stay awake thinking about you. I left you before you could leave me. We will be together again. ఇది మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంది. లెట్స్ క్లారిఫై దిస్ కార్డ్స్. I wish I could take back my words. Why is here, angels? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు అంటున్నారు ఈ మాట? 10 of Cups. మేబీ ఎంప్రెస్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్స్నో, లేకపోతే మీ మదర్నో, ఆల్రెడీ ఈ పర్సన్ మీతో మ్యారీడ్ అయితే మీ మదర్నో, మీ ఫ్యామిలీ మెంబర్స్నో చాలా అబ్యూజివ్గా మాట్లాడుండొచ్చు పాస్ట్లో. లేదు మీ ఇద్దరికి మ్యారేజ్ కాకుండా ఉంటే అదర్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ ఫ్యామిలీని చాలా అబ్యూజివ్గా మాట్లాడుండొచ్చు, చాలా తక్కువ చేసి మాట్లాడుండొచ్చు. సో అదే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఐ విష్ ఒకవేళ నేను అన్న మాటలన్నీ తిరిగి నేను వెనక్కి తీసుకోగలిగితే బాగుండు అని చెప్తున్నారు. నోరు జారనేలా. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. వై ఈస్ దిస్, ఏంజల్స్? 7 of Wands. మేబీ ఇక్కడ చూడండి, ఎనర్జీస్ చాలా సాడ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. మేబీ ఈ పర్సన్కి మీ ఫ్యామిలీ విషయంలోనో, మీ విషయంలోనో, మీ మదర్ విషయంలోనో ఏదో నోరు జారి అనేసారు. చాలా గొడవలు అయి ఉన్నాయి. ఎవరికి ఏది అప్లికబుల్ అవుతుందో చూసుకోండి మా.
చాలా మీ మధ్య, మీ ఫ్యామిలీస్ మధ్య చాలా గొడవలు జరిగినాయి. చాలా కాన్‌ఫ్లిక్ట్స్ జరిగున్నాయి. ఆర్గ్యుమెంట్స్ చాలా జరుగున్నాయి. ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడము, ఒకరికంటే ఒకరు ఎక్కువ అని ఒక పోర్ట్రే చేసుకోవడం, ఈగో క్లాషెస్, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. చాలా అనకూడని మాటలు కూడా మీ ఫ్యామిలీనో, మిమ్మల్నో వీళ్ళు అనున్నారు. సో, ఈ విషయంలో వాళ్ళు రెప్యుటెన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, నేను అన్న ప్రతి మాట నేను వెనక్కి తీసుకోగలిగితే బావుండు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, సంథింగ్ మీరు చెయ్యని తప్పుకి, మీరు అనని దానికి, మీరది కాని దానికి వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేసి, మీ ఫ్యామిలీనో, మిమ్మల్నో బ్లేమ్ చేసి, అనకూడని మాటలు నోరు జారి, ఏదో నిజం తెలియకుండా మాట్లాడేసి, అపార్థాలతోటి బిహేవ్ చేసుండొచ్చు. చాలా గొడవలు జరిగుండొచ్చు ఇద్దరి మధ్య. ఇద్దరి మధ్య అంటే అటు ఫ్యామిలీస్ మధ్య, ఇటు మీ మధ్య కూడా. సో, ఏదో నిజమైతే ఈ పర్సన్‌కి తెలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో తెలిసొచ్చింది. దీనివల్ల బట్ అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లా. తనని డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈగోయిజం ఎక్కువుంది కదా! సో, తనని డిఫెండ్ చేసుకుంటున్నారు. అది ఆ నిజం తనకి తెలుసు అన్న విషయాన్ని బయటికి రాకుండా. కానీ అది వాళ్ళని ఆ నిజం అనేది లోపలనే వాళ్ళని తినేస్తుంది, నలిపేస్తుందనమాట. సో, చాలా బాధాకరమైన వూండెడ్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసున్నారు. చాలా వీళ్ళ అపార్థాల వల్ల, నిజానిజాలు తెలుసుకోకపోవడం వల్ల, నోరు జారుడు వల్ల వీళ్ళు చాలా కోల్పోయున్నారు. చాలా వూండెడ్‌గా కనిపిస్తున్నారు. చూడండి 3 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్. మేబీ అది థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు, ఫ్యామిలీస్ విషయంలో కావచ్చు. సో, మిమ్మల్ని మేబీ ఈ పర్సన్ అనుమానించైనా ఉండాలి. దాని విషయంలో మీ ఫ్యామిలీని కూడా ఈ పర్సన్ తప్పుగా మాట్లాడుండొచ్చు. కానీ వాస్తవానికి మీరలా కాదు, ఎక్కడో రాంగ్ జరిగింది, వాళ్ళు తప్పు అర్థం చేసుకున్నారు అనే విషయం వాళ్ళని తినేస్తుందనమాట. నలిపేస్తుంది, క్రష్డ్. ఓకేనా? సో, వాళ్ళకి నిజానిజాలు తెలిసినా కూడా వాళ్ళు బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. సరే. వాళ్ళలో వాళ్ళే ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్‌కి గురవుతూ ఉన్నారు మానసికంగా. బట్ అది మీకు తెలియకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్టివ్ డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసుకు తెలుసు కదా! సో, జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇంటాక్సికేటింగ్. జడ్జ్‌మెంట్. మీరు తన పక్కన ఉండడం తనకి ఒక మత్తు లాంటి, వ్యసనం లాంటి ఎనర్జీ అని కనపడుతుంది ఇక్కడ. అంటే మీరు తన పక్కన ఉంటే తను ఏదో లోకంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఒక హీలింగ్ ఎనర్జీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక హీలింగ్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు తన లైఫ్‌లో ఉన్న, తన పక్కన ఉన్న ఒక హీలింగ్ ప్రాపర్టీస్, మీ ఆరానే అలా అని చెప్పి ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఎంత ఫాస్ట్‌గా ఆలోచనలో అయితే ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా నిర్ణయం తీసుకొని సెకండ్ ఛాన్స్ ఈ రిలేషన్‌లో కోరుకుంటూ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మైండ్ పరంగా అయితే ఆలోచిస్తున్నారు. ఎంత ఇంపేషెంట్ అయితున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకొని మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అని. బట్ ధైర్యం లేదు. ధైర్యం కూడగట్టుకుంటున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. ఇదెందుకు అంటున్నారు ఇలాగా? హెరోఫెంట్, రైట్, ఏస్ ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ చెప్పాను కదా, మీతో మ్యారీడ్ అయ్యుంటే ఇక్కడ తన విషయంలో మీరేదన్నా డెసిషన్ తీసుకొని తనని మీరే వదిలేస్తారు అంటే మేబీ తన లైఫ్‌లో ఏమైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండుంటే ఆ విషయం మీకు తెలిసి మీరు తనని ఎక్కడ వదిలేస్తారో, ఎక్కడ సొసైటీలో బ్లేమ్ చేసి తన ఈగోని హర్ట్ చేస్తారో, అవమానిస్తారో అన్న భయంతో తనే మిమ్మల్ని తిరిగి అవమానపరిచి, అనకూడని మాటలు అంటూ, ఇలాంటి
అది కూడా తను నిజం దాచినట్టే కదా మీ దగ్గర. తను వాంటెడ్‌లీ చేసినప్పుడు తనని తన తప్పుని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేసి అనకూడని మాటలని మీ ఫ్యామిలీతో గొడవలయ్యి చాలా ఇష్యూస్ జరిగినాయి అనేది ఎవరి విషయంలోనూ జరుగుంది. ఆహ్, నాకు కమెంట్స్‌లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం మీకు తెలిసి మీరు సొసైటీ పరంగా నలుగురిలో గోల చేసి లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి అవమానం. సో, అలా కాకుండా వాళ్ళే తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని అనకూడని మాటలని దూరం పెడితే వాళ్ళకి 2 రకాలుగా ఇది కదా! అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ ఇది ఎస్పెషల్లీ మీరు మ్యారీడ్ పీపుల్ అయ్యుంటే మీ పర్సన్‌తో మీరు మ్యారీడ్ అయ్యుంటే ఈ విషయంలో ఇది. బట్ ఇప్పుడేంటంటే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ మెంటాలిటీ అనేది క్లియర్‌గా కనపడుతుంది. బట్ తనలో తను చేసింది రాంగే కదా! ఇంకా తనకి మీ మీద కోపమేముంటది? వాంటెడ్‌లీ చేసినప్పుడు కోపమేముంటది? అది వాంటెడ్‌లీ చేశానన్న సంగతి వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. బయటికి రానీయకుండా, తెలియనీయకుండా. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళు నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఏం లేపుతాం? అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఐ యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ వరల్డ్. మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. ఈ పర్సన్ లైఫ్లో అదర్ చాయిస్ కూడా నాకు కనపడుతుంది. ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉన్నా లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉన్నా ఇక్కడ మీరు తన అదర్ రిలేషన్ అయినా కూడా ఇక్కడ మ్యూచువల్ లవ్ అనేది కనపడుతుంది. బట్ ఈ పర్సన్ మేబీ మీరు తన ఫ్యామిలీతో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీరు వాళ్ళు హ్యాపీగానే ఉంటూ మీతో మంచిగా పోర్ట్రే చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మీకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారన్న విషయం మీకు తెలిసి మీరెక్కడ అలా ఇది ఉండేటప్పుడు నేనెందుకు అన్న వేలో మీరు తనని లెట్ గో చేసేస్తారు, వదిలేస్తారు అన్న భయంతో వాళ్ళే, ఎందుకంటే మీకు ఇక్కడ అనుమానం వస్తూనే ఉంది. సో వాళ్ళే మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేస్తూ మేబీ మీ లైఫ్లో కూడా చాయిస్ కనపడుతుంది. మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేశారు అనేది కనపడుతుంది. అనకూడని మాటలన్నారు, బాధ పెట్టారు చాలా అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయినా ఉండాలి, లేదా అదర్ కంట్రీ అయినా అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అయ్యి చాలా కాలం కూడా అయి ఉండొచ్చు. మేబీ 3 years కూడా అయి ఉండొచ్చు. కొంతమంది విషయంలో 2 years, కొంతమంది 1 year ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఈ పర్సన్ ప్రస్తుతం ఇప్పుడు తనని మార్చుకుంటూ బెటర్ పర్సన్గా తయారవ్వడానికి టైం తీసుకుంటున్నారు. బెటర్ పర్సన్గా తయారవుతున్నారంట, చేంజ్ చేసుకుంటున్నారంట తను. మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 of cups. మీరు ఈ రిలేషన్ నుంచి వాకవే చేస్తున్నారు అనేది క్లియర్ తన వర్షన్లో. కానీ మీ మైండ్లో మనసులో అయితే ఆ పర్సన్ ఉన్నారు. బట్ ఎమోషనల్గా మీరు డిటాచ్మెంట్ విత్డ్రా చేసుకున్నారు. ఏదైతే అది అవుతుంది, వస్తే వచ్చారు లేకపోతే లేదు అనే వేలో మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ వర్త్ మీద ఫోకస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. అంటే సెల్ఫ్ వర్త్ మీన్స్ మీ కెరీర్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మీ గ్రోత్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇది ఆ పర్సన్ చూస్తున్నారు. ఈ పర్సన్ విత్ ఎనీ ఎమోషనల్గా మీరు ఈ పర్సన్ని వదిలేశారు, లీవ్ చేసేసారు. ఇప్పుడు మీకు ఈ పర్సన్ మీద ఎమోషన్స్ లేవు అనే ఫీలింగ్ కనపడుతుంది. నాకు చాలా వండర్గా ఉంది. నేను లేకుండా ఒకప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో చాలా పొసెసివ్గా ఫీల్ అయ్యారు. చాలా లవబుల్ ఎనర్జీస్లో చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. ఇంకా అసలు తను లేకపోతే బతకలేను అనే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. సో ఇలాంటి కండిషన్లో చాలా సెన్సిటివ్ పర్సన్ మీరు. అట్లాంటి మీరు ఇప్పుడు ఆ ఎమోషన్స్ నుంచే దూరం, మీ లైఫ్లో మీరు సంతోషాన్ని ఎతుక్కుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎలా ఉండే పర్సన్ ఎలా ఇప్పుడు నేను లేకుండా ఇంత హ్యాపీగా ఉన్నారు మీరు అనేది వాళ్ళకి ఒక వండర్ లాగా ఉందంట. ఇప్పుడు ఎంత మంచి వాళ్ళనైనా
కొట్టి 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 చేస్తే ఏమైపోతారమ్మా, రాటు తేలిపోతారు. ఎమోషన్స్ సాఫ్ట్గా ఉన్నప్పుడే సరైన కమ్యూనికేషన్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలా. ఒంటికి తగిలిన గాయంనైనా మర్చిపోతాం కానీ తొందరగా మాయమైపోతుందేమో, కానీ మనసుకు తగిలిన గాయం లైఫ్ లాంగ్ గుర్తుంటుందమ్మా. సో ఈ పర్సన్ మీకు మనసుకి చాలా గాయం చేశారు అనేది కనపడుతుంది. సో అందువల్లే మీరు ఎమోషనల్గా చాలా డిప్రెసివ్ ఎనర్జీస్లో. కాకపోతే నాకు అసలు ఏది వద్దు, నీతో ప్రేమ వద్దు, నీతో కమ్యూనికేషన్ వద్దు, నువ్వే వద్దు, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరు. ఎందుకంటే ఈ పర్సన్ వచ్చినా మీకు, ఈ పర్సన్ చాలా స్లో నాన్ కమిటల్ పర్సన్. కేర్ఫుల్గా ఆచి తూచి స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో ఎలా ఉన్నారంటే అంత ఈజీగా నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఈ పర్సన్ ఒకవేళ సెకండ్ ఛాయిస్ తీసుకొని వచ్చినా చాలా స్లో అండ్ స్టడీగా ఈ పర్సన్ని అబ్జర్వ్ చేసి, కానీ మీరు ఒక నిర్ణయానికి రాలేరు, యాక్సెప్ట్ చేయలేరు, ఎమోషన్స్ని మళ్ళీ రీగ్రోత్ చేసుకోలేరు. ఆ టైప్ ఆఫ్, అంటే మిమ్మల్ని మానసికంగా ఎంత లోతుకి వీళ్ళు గాయపరిచారు అనేది వీళ్ళకు కూడా తెలుసు. సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. ఇన్ని కార్డ్స్ వచ్చినాయి, తీసుకోను. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ యూ చారియట్. అంటే ఈ పర్సన్ ఉన్నట్టుండి ఇంక ఈ రిలేషన్లో డిటర్మినేషన్గా వర్క్ చేయాలి, ముందుకెళ్ళాలి, జర్నీ చేసి, మేబీ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, జర్నీ చేసి మీ లైఫ్లోకి తిరిగి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవాలి, వచ్చేయాలి. అలాంటి కళలు మిమ్మల్ని జర్నీ చేసుకొని వచ్చి మిమ్మల్ని కలిసినట్టుగా, మీ ఇద్దరికి ప్యాచప్ అయినట్టుగా, ఇలాంటి వీళ్ళకి నిద్ర పట్టడమే కష్టంగా ఉంది. సో వన్స్ అలా నిద్రపోయినా ఉన్నట్టుండి మెలకు రావడం, మీ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి పోవడము, పడుకున్న కాసేపట్లో మీ గురించిన కళలు ఉన్నట్టుండి మెలకు వచ్చేయడం, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఎంత డిటర్మినేషన్గా ఈ పర్సన్ తోటి మూవ్ అయ్యారు పాస్ట్లో, అవన్నీ రికలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇక్కడ సోల్మేట్ కనెక్షను, పాస్ట్ లైఫ్ కనెక్షను, ఇద్దరిది మ్యూచువల్ లవ్ అయితే ఉంది, కానీ తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది, దానివల్ల ఇష్యూస్ జరిగింది అనేది కనపడుతుంది. చూడండి, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, రిగ్రెట్, చాలా పశ్చాత్తాపడ్డము, ఏడుస్తూ ఉన్నట్టుండి, ఈతనో ఈమెనో ఈ పర్సన్, చెప్పాను కదా ఈగోయిజం ఎక్కువ, అంటే తన కంట్రోల్ తనకి నచ్చినట్టుగానే మీరు బిహేవ్ చేయాలి. మేము ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్. తన చేష్టలతో, బిహేవియర్తో రూడ్గా కూడా బిహేవ్ చేయగలరు. అట్ ద సేమ్ టైం తన బిహేవియర్ మీ విషయంలో కరెక్ట్ కాదు. సో అవన్నీ గుర్తొచ్చి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చేయాలన్నంత బాధ, పెయిన్ కలుగుతుంది. చాలా సాడ్ ఎనర్జీస్లో, డిసప్పాయింటెడ్ ఎనర్జీస్లో, రిగ్రెట్ ఎనర్జీస్లో కనపడుతున్నారు. వీ విల్ బీ టుగెదర్ అగైన్. వై ఈస్ దిస్ ఏంజల్స్? చెప్పాను కదమ్మా, చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. మీ విలువ, ఫస్ట్ కార్డు బాటమ్ ఎనర్జీ ఎంప్రెస్ వచ్చింది, లాస్ట్ కార్డ్ అదే వచ్చింది. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో వాళ్ళు ఈ పర్సన్ విషయంలో సమ్ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కావచ్చు, సమ్ ఎమోషనల్గా వీళ్ళని ట్రీట్ చేసి వీళ్ళకే వాళ్ళ మీద జాలి కలిగేలాగా, వాళ్ళే నిజంగా మీ పర్సన్ని ప్రేమించే వాళ్ళలాగా పోర్ట్రే చేశారు. అందువల్ల వీళ్ళు ఇటు డెసిషన్ తీసుకోలేక, అటు డెసిషన్ తీసుకోలేక ఫ్యామిలీనే చూస్ చేసుకున్నారు, అటువైపే వెళ్ళారు అనేది కనపడుతుంది. సరే, కానీ నిజానికి ఇది వాళ్ళ సిచ్యువేషన్. అక్కడ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, యాంగ్జైటీ, నైట్ మేట్స్. ఇప్పుడు చెప్పాను కదా, నిద్ర పట్టక బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు,
కానీ తన ఈగో వల్ల బ్యాక్ స్టాప్ వేస్తున్నారు, వెనక్కి తగ్గుతున్నారు. మనసేమో ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చేయాలి. ఇంక ఈ రిలేషన్ ఎటూ పోనీయకుండా డిటర్మినేషన్ అంటే పూర్తి ఏకాగ్రతతోటి మీ ఇద్దరే ఈ రిలేషన్లో ప్రోగ్రెసివ్ దిశగా ముందుకు తీసుకెళ్లేలాగా, ఇంకా తన ఫోకస్ అటు ఇటు ఇంకా చెదరకుండా కేవలం మీ మీదనే ఉండేలాగా ఈ పర్సన్ ఆలోచనలో ఆలోచిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి అట్లా కునుకు పట్టినా మెలకు వచ్చేసేయడం, బాధపడడం, చుట్టూ చూసుకొని మీ వాల్యూ ఏంటి అనేది, ఈ పర్సన్కి మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ ఏంటి, మీరిప్పుడు మీ లైఫ్లో చాలా అబండెన్స్గా ఫీల్ ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఇంకా రోజు రోజుకి ఇంకా షైన్ అవుతున్నారు, ఇంకా గ్లో అవుతున్నారు, ఇంకా గ్రో అవుతున్నారు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో చాలా సాడ్గా ఫీల్ అవుతూ మీకేం చెప్తున్నారు ఈ పర్సన్, వీ విల్ బీ టుగెదర్ అగైన్, మళ్ళీ మనం కలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా బాధలో ఉన్నారు, ఫేస్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని. జెమినీ ఎనర్జీ, 9 ఎనర్జీ, కంప్లీషన్. మీరు ఎంత ఒక మదర్లీ నేచర్, ఒక అన్కండిషనల్ లవ్, ఎమోషనల్ ఫుల్ఫిల్ పర్సన్ మీరు. ఫ్యామిలీని ఎలా డీల్ చేసుకోవాలి, ఎవరిని ఎలా మలుచుకోవాలి ప్రేమతోటి అని తెలిసిన పర్సన్ మీరు. ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోరమ్మా, డెఫినెట్లీ వదులుకోరు. మీకు అదే చెప్తున్నారు, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం త్వరలో. ప్లీజ్ ఏంజల్స్, ఈ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారని కనపడుతుంది, బట్ చూద్దాం. ఈ పర్సన్ మా వ్యూవర్స్ విషయంలో ముందు యాక్షన్ తీసుకుంటారా? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారమ్మా. తప్పకుండా 3 ఆఫ్ పెంటికల్స్, మీ సపోర్ట్ కోరుకుంటున్నారు, మీతో రీకనెక్ట్ అవ్వడానికి కోరుకుంటున్నారు, మీతో కలిసి ఈ రిలేషన్లో ఎలా గ్రో అప్ చేసుకోవాలా, ముందు మీరు అసలు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు అసలు సపోర్ట్ చేస్తారా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా. సో ఒక ఆపర్చునిటీ కోసం ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు. సో డెఫినెట్లీ ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్కి ఎంత క్రాస్ రోడ్స్లో ఉన్నారో మీ విషయంలో డెసిషన్ అయితే ఆల్ ఆఫ్ సడన్ తీసుకుంటారు. చాలా 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 ప్యాషనేటెడ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ విషయంలో. సో వాళ్ళకి ఇంకా నా వల్ల కాదు అన్న లేదు, మీ దగ్గరికి వచ్చే సారీ అయినా చెప్పేయాలి, నా ఈగో మొత్తం డౌన్ అయిపోయినా పర్వాలేదు అనే వేలో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకుంటారు అనేది కనపడుతుంది విత్ టవర్ ఎనర్జీ. రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye. Like, share and subscribe. Thank you, guys.